వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ కి ఎండ్ కార్డు పడ్డట్లేనా? దువ్వాడ హైదరాబాద్ కు మకాం పూర్తిగా మార్చినట్లేనా? టెక్కలి ప్రజలకు రాజకీయాలకు దూరంగా మాధురికి దగ్గరగా దువ్వాడ కొత్త బిజినెస్ మొదలు పెట్టబోతున్నారా? శ్రీనివాస్ కు ధీటుగా నియోజకవర్గంలో స్ట్రాంగ్ గా మారాలని దువ్వాడ వాణి ట్రై చేస్తున్నారా అంటే ప్రస్తుతం జరుగుతోన్న తంతు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ఒకప్పుడు ఈయన ఏకపత్ని వ్రతుడుగా బిల్డప్ ఇచ్చి పిల్లనిచ్చిన మామ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని చివరికి భార్య వాణికే హ్యాండ్ ఇచ్చిన ఘనుడిగా టెక్కలిలో జనం శ్రీనివాస్ గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. పతి పత్ని మధ్యలోకి మాధురి అనే ఓ వచ్చి చేరడంతో దువ్వాడ కుటుంబ కథా చిత్రం కాస్త రోడ్డున పడిన సంగతి తెలిసిందే. తాతవ్వాల్సిన వయసులో కొత్త పెళ్లి కొడుకు అవతారమెత్తిన దువ్వాడ తన కొత్త ప్రియురాలు మాధురితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, మీడియాకు జంటగా వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా తెలిసిందే. అయితే ఇక్కడ తెలియని విషయం ఏంటయ్యా అంటే దువ్వాడ టెక్కలికి గుడ్ బై చెప్పి భాగ్యనగరానికి మకాం మార్చాడట. తనని నమ్ముకుని భార్యని పిల్లలనే కాదు ఏకంగా టెక్కలి ప్రజల్ని కూడా వదిలేసి కాదు వదిలించుకుని మరి మాధురి కొంగు పట్టుకుని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడనే టాక్ ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఒక ఆడది తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయని పెద్దలు అనుభవంతో చెప్పి ఉంటారని ఈ దువ్వాడ ఉదంతం చూస్తే అర్థమవుతోంది. ఇక్కడ మాధురి కోసం దువ్వాడ తన పొలిటికల్ కెరీర్ ను బిజినెస్ ను గంగలో కలిపేసి చీరలు గిల్టు నగలు అమ్ముకునేందుకు సిద్ధమయ్యాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆడదే ఆధారం మన కథ ఆడని ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం అని ఓ సినీ గేయ రచయిత ఎంత అనుభవంతో ఈ పాట రాశారో తెలియదు కానీ 100% దువ్వాడ శ్రీనివాస్ మ్యాటర్ ఇది నిజం అనిపించక మానదు. అందుకే 1 టౌన్ ని టెక్కలిలో వదిలేసి 2 టౌన్ ని వెంటేసుకుని మెట్రోపాలిటన్ సిటీలో చేరాడు దువ్వాడ. మైనింగ్ బిజినెస్ వదిలేసి కాంచీపురం వకుళా సిల్క్స్ పేరుతో కొత్త దుకాణం పెట్టేందుకు రెడీ అయ్యాడు శ్రీనివాస్. నిజానికి సొంత నియోజకవర్గంలో దువ్వాడ తన దువ్వుడు దెబ్బకి జనంలో బాగా పలుచునయ్యాడు. రిటైర్మెంట్ ఏజ్ లో ఈ పాడు పనులేంటంటూ టెక్కలి ప్రజలు బాహాటంగానే కామెంట్స్ చేశారట. ఇది గమనించిన వైసీపీ అధిష్టానం దువ్వాడను దూరం పెట్టేసింది. ఇన్ఛార్జి పదవి నుంచి పీకేసి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని నడుపుతోన్న పేరాడ తిలక్ కు వైసీపీ ఇన్ఛార్జి పదవి కట్టబెట్టింది. దీంతో దువ్వాడ కూరలో కరివేపాకులా మారిపోయాడు. ఇదే అదనుగా శ్రీనివాస్ భార్య అయిన దువ్వాడ వాణి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. జెడ్పీటీసీ అయిన వాణి టెక్కలిలో పార్టీ బలోపేతానికి రెడీ అయినట్లు సమాచారం. తన భర్తకు అసమ్మతి సెగపెట్టిన పేరాడ తిలక్తో కలిసి ఆమె జనంలోకి వెళుతుండటంతో దువ్వాడకు మైండ్ బ్లాంక్ అయ్యిందట. ఇప్పుడు ఇదే టెక్కలలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. దువ్వాడ వాణి రాజకీయంగా ముందుకు సాగేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ను అటు అధిష్టానం ఇటు టెక్కలి జనం ఈసడించుకుంటున్న వేళ వాణి రాజకీయ భవిష్యత్తుకు సరైన బాట వేసుకోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దువ్వాడతో గొడవలు జరుగుతున్న సందర్భంలో వాణి జనసేన కండువా కప్పుకోవాలని ఆలోచించినా ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి సొంత పార్టీలోనే ఉండి భర్తకు చుక్కలు చూపించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దువ్వాడ మీదున్న కోపంతో కొత్త ఇన్ఛార్జి పేరాడ తిలక్ కూడా వాణికి పార్టీలో ప్రాధాన్యతనిస్తున్నారని టాక్. దీంతో దువ్వాడ వాణి జనంలో దూసుకువెళుతోంది. 2 ఏళ్లుగా చాటుమాటుగా చిన్నిళ్లు నడిపిన దువ్వాడ మ్యాటర్ లీక్ అయి మీడియాకి ఎక్కేసరికి బరి తెగించడం మొదలు పెట్టాడని, అందుకే మాధురితో పెళ్లి కాకపోయినా వీధులకెక్కి రీల్స్ చేస్తున్నాడని వాణి వర్గం అంటోంది. ఇక దువ్వాడ పొలిటికల్ కెరీర్ కు కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పడ్డట్లేననేది రాజకీయ విశ్లేషకుల మాట. అందుకే దువ్వాడ సొంత మైనింగ్ బిజినెస్ సైతం వదిలేసి హైదరాబాద్ లో మాధురితో కలిసి చీరలమ్మేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. గ్రానైట్ అమ్మిన చోట గాజులు చీరలు అమ్మలేక సైబరాబాద్ కు దుకాణాన్ని మార్చాడు దువ్వాడ అంటూ సోషల్ మీడియాలో ఈ వైసీపీ ఎమ్మెల్సీ మీద జోకులు పేలుస్తున్నారు నెటిజన్లు. ఇక త్వరలో దువ్వాడ కూడా మాధురితో కలిసి రీల్స్ చేసుకుంటూ చీరలు గిల్టు నగలు ఆన్లైన్ లో అమ్ముకోవడం ఖాయమని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. దువ్వాడ కొంపను కొలంబో చేసింది చాలక ఆయన పొలిటికల్ కెరీర్ కి మాధురి మంగళహారతి పాడిందంటూ శ్రీనివాస్ అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు వైసీపీ అధిష్టానం త్వరలో దువ్వాడను పార్టీ నుంచి తరిమేసి వాణికి పూర్తిగా బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. అంటే ఇక దువ్వాడ పొలిటికల్ చాప్టర్ క్లోజ్, కొత్త కాపురం షురు అన్నమాట.